రెండవ కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 5వ వచనం. మేము వితర్కములను దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి ప్రతి ఆలోచన, కాస్టింగ్ డౌన్ ఇమాజినేషన్. థింకింగ్కి ఇమాజినేషన్ కూడా ఉంది. వాట్ యు ఇమాజిన్ ఈజ్ వాట్ యు థింక్. ఓకే, సో ఆల్మోస్ట్ సిమిలర్. తలంపులు అనండి. తలంపులు ఇంగ్లీష్లో దీన్ని ఏమంటారంటే ఇమాజినేషన్స్. మేబీ డెస్టినేషన్స్, థింకింగ్. కొంతమంది ధనికుల్లాగా, కొంతమంది డాక్టర్లాగా అనేక విధమైనటువంటి తలంపులు, ఆశయాలు మనకి ఉంటాయి. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే క్రీస్తుకు వ్యతిరేకమైనటువంటి ఈ తలంపులను ఏం చేయాలంట? పడద్రోయాలంట. క్రీస్తుకు వ్యతిరేకమైనటువంటి తలంపులను ఏం చేయాలంట? పడద్రోయాలంట. వీ హ్యావ్ టు పుట్ ఇట్ డౌన్. ఉదాహరణకి చెప్తాను ఎందుకు పడద్రోయాలి అంటే, మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మీకు షుగర్ వ్యాధి వచ్చింది. డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ ఏమంటాడు? మీ మమ్మీకి ఉందా అంటాడు. లేదు అంటావు. నాన్నకుందా అంటే నాన్నకుంది అంటావు. మీ తాతకు ఉందా అంటే ఉంది. అయితే నీకు కూడా వచ్చేసింది, జీవితాంతం ఉంటుంది. కాబట్టి ఇదిగో ఈ టాబ్లెట్ వేసుకో. దే కీప్ టెల్లింగ్ ఆల్ దిస్ థింగ్స్. సో ఇది మీకు షుగర్ వ్యాధి వచ్చిన వెంటనే మీ తలంపులు ఎలా ఉంటాయి? ఇది వచ్చేసింది, ఇక జీవితాంతము మా నాన్న అమ్మలాగా నేను కూడా జీవించాలా. ఓకే, నహూము 1:9. యెహోవాను గూర్చి మీ దురాలోచన ఏమి? ఏంటంట దురాలోచన అంటే? ఒక్కొక్కసారి మనకు వచ్చే స్వాభావికమైన ఆలోచనలు కూడా, లోకములో సాధారణమైన తలంపులు కూడా దేవుడు ఏమంటాడో తెలుసా? దురాలోచన అంటాడు. ఉదాహరణకి ఐగుప్తీయులను జయింపజేసి ఇజ్రాయేలీలను తీసుకొచ్చి కానాను తీసుకెళ్తున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, ఇక కానాను వెళ్ళక ముందు 12 మందిని పంపిస్తాడు. ఒక్కొక్క గోత్రం నుంచి ఒకళ్ళు వెళ్ళి చూసి రండి, కానాను దేశం ఎలాగుందో అని చెప్తాడు. చూసి రమ్మంటే వాళ్ళు చూస్తారు. ఇంతింత ద్రాక్ష పళ్ళు, ఇంతింత దానిమ్మ పళ్ళు, చక్కటి పాలు తేనెలు కారే దేశం, అది బాగుంది. కానీ ఆ దేశస్థులు చాలా బలవంతులు. మనము వారి ముందు మిడతలు, తొక్కి చంపేస్తారు. బాబోయ్ మనం వెళ్ళలేము, తిరిగి వెనక్కి వెళ్ళిపోదాం అని వాళ్ళు అభ్యంతర పడతారు. అప్పుడు దేవుడు ఏమంటాడు? మీరు చెడ్డ మాటలు మాట్లాడారు అంటారు. అరే ఉన్నది మాట్లాడారు, నేను బలహీనుండి వాళ్ళు బలవంతుడు. ఉన్నదే చెప్పాను, నేను ఇంతున్నారు వాళ్ళు ఇంతున్నారు, నన్ను చంపేస్తారు. నేను ఉన్న మాటే చెప్పాను. కానీ దేవుడు ఏమంటాడు? మీరు చెడ్డ మాటలు మాట్లాడారు కాబట్టి నేను మిమ్మల్ని కానాను తీసుకెళ్ళనని 38 సంవత్సరాలు ఆ కొండ చుట్టూ తిప్పుతాడు వాడిని. అయితే యాషువా, కాలేబు గొప్పగా మాట్లాడారంటే ఏంటి? వాళ్ళు చక్కగా మాట్లాడారు. ఏం మాట్లాడారు? కరెక్టే, వాళ్ళు గొప్పోళ్ళు, మేము చిన్నోళ్ళము. కానీ దేవుడు మన పట్ల ఉన్నాడు. సముద్రాన్ని విడదీసిన దేవుడు, అవునా, ఐగుప్తీయులను నీటిలో ముంచేసిన దేవుడు, తెగుళ్ళిచ్చి ఆ దేశంలో 400 సంవత్సరాల నుంచి బానిసత్వం విడిపించిన దేవుడు, ఈ దేశాలను ఇస్తానన్న దేవుడు, వాగ్దానం ఇచ్చిన దేవుడు, నమ్మదగిన వాడు, మనకిస్తాడు. ఆమేన్, ముందుకెళ్ళిపోదాం అని అంటే మంచి మాట అంటది. అది కాకుండా ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే దాన్ని ఏమాట అంటున్నాడు? చెడ్డ మాట అంటున్నాడు. దిస్ ఇస్ ద ప్రాబ్లం. ఇక జీవితాంతం ఉంటుంది, కరెక్టే, అది అందరికీ ఉంది. ఇక్కడికి వస్తే ఇక్కడ ఏమంటున్నాడు? యెహోవాను గురించి మీ దురాలోచన ఏమి? బాధ రెండవ మారు రాకుండా ఆయన బొత్తిగా నివారణ చేశాను. ఈ కాలంలో ఉద్యోగాలన్నీ ఇంతే రావు, ఈ కాలంలో ఇంతే. కానీ అదే దేవుడి దగ్గరికి వస్తే దేవుడు ఏమంటున్నాడు? నువ్వు నా దగ్గరికి వచ్చావా, నా మాట వేరుగా ఉంటుంది. ఇప్పుడు నీకు షుగర్ హై అయ్యిందా, ఇది రెండవ మారు రాకుండా బొత్తిగా నేను నివారణ చేయగలను అంటున్నాడు దేవుడు. చూసారా? అంటే లోకములో ఉండే తలంపును మనము దేవుని వద్దకు వచ్చినప్పుడు ఆయన వాక్యము ద్వారా దాన్ని ఏం చేయాలంట? పడద్రోయాలంట. కాస్టింగ్ డౌన్ ఇమాజినేషన్స్. ఇక నా జీవితం ఇంతే, నా భర్త ఇంతే, నా పరిస్థితి ఇంతే, ఇది లోకంలో ఉంది, ఇలాగే జరుగుతుంది. దిస్ ఇస్ వాట్ ద వరల్డ్. ఒకసారి ఏ సంఖ్యాకాండానికి వెళ్దాం. లెట్స్ గో టు నంబర్స్ 13వ అధ్యాయానికి వెళ్దాం. సంఖ్యాకాండము 13వ అధ్యాయం 25 నుంచి చదువుదాం. వారు 40 దినములు ఆ దేశమును సంచరించి చూచి తిరిగి వచ్చిరి. అట్లు వారు వెళ్ళి పారాను అరణ్యమందలి కాదేశులోనున్న మోషే అహరోనుల యొద్దకును ఇశ్రాయేలీయుల సర్వ సమాజమునొద్దకును వచ్చి వారికిని ఆ సర్వ సమాజమునకును సమాచారము తెలియచెప్పి ఆ దేశపు పండ్లను వారికి చూపించిరి. వారు అతనికి తెలియపరిచినదేమనగా,
నీవు మమ్మను పంపిన దేశమునకు వెళితిమి, అది పాలు తేనెలు ప్రవహించే దేశమే, దాని పండ్లు ఇవి. అయితే ఆ దేశములో నివసించే జనులు బలవంతులు, వారి పట్టణములు ప్రాకారము కలవి, అవి మిక్కిలి గొప్పవి, మరియు అక్కడ అనాకీలను చూచితిమి. ఇది ఉన్న మాట లేని మాట? ఉన్నది ఉన్నట్టు నిజమా? ఇది నిజమా అబద్ధమా? ఎంతమంది ఇది నిజమంటారు? నిజమే మాట్లాడారు వాళ్ళు, అబద్ధం మాట్లాడలే. ఎంత గొప్పవంట? మిక్కిలి గొప్ప. మిక్కిలి గొప్పవంట. చాలా గొప్ప ఊర్లవి. చదవమ్మా. అమాలేకీయులు దక్షిణ దేశములో నివసించుచున్నారు, హిత్తీయులు, యెబూసీయులు, అమోరీయులు కొండ దేశములో నివసించుచున్నారు, ఆ, కనానీయులు సముద్రమునొద్దను యోర్దాను నదీ ప్రాంతములోను నివసించుచున్నారని చెప్పిరి. ఆ. కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మళపరిచి, మనము నిశ్చయముగా వెళ్ళుదుము, దాన్ని స్వాధీనపరచుకుందుము, దాన్ని జయించుటకు మన శక్తి చాలును అనెను. ఆగండి, ఇక్కడ కాలేబుకి అర్థమైపోయింది. వీళ్ళు ఇప్పుడు ఏడుస్తారు, వీళ్ళ డైలాగ్ అర్థమైపోయింది. ఇక వీళ్ళు గోల పెడతారని ఇద్దరు మటుకు మంచి సమాచారం ఇచ్చారంట. ఎవరు? వీళ్ళు ఉన్న మాట చెప్పారా, లేని మాట చెప్పారా? లేని మాట చెప్పారు. వీళ్ళు నిజం చెప్పారా, లోకరీత్యా అబద్ధం చెప్పారా? అబద్ధం చెప్పారు. ఒక రకంగా చూస్తే కాలేబు, జాషువా అబద్ధం చెప్పారు, మిగిలిన 10 మంది నిజం చెప్పారు, ఉన్నమాట చెప్పారు. యా, దే సెడ్ దట్ సేమ్ వర్డ్స్. కానీ ఇప్పుడు కాలేబు ఏమంటున్నాడు? ఊరుకోండి, నిశ్చయముగా మనం వెళ్తాం, దాన్ని స్వాధీనపరుచుకుంటాం, దాన్ని జయించటకు మన శక్తి చాలు. యాడ్ సరిపోద్ది, నువ్వింత వాడింత. చదవండి. అయితే అతనితో కూడా పోయిన ఆ మనుషులు, ఆ జనులు మనకంటే బలవంతులు, మనము వారి మీదికి పోజాలము అనిరి. మరియు వారు తాము సంచరించి చూచిన దేశమును గూర్చి ఇశ్రాయేలీయులతో చెడ్డ సమాచారము చెప్పి. ఆగండి, ఏం సమాచారం చెప్పారంట? ఉన్న మాట చెప్పారా, లేని మాట చెప్పారా? నిజం చెప్పారా, అబద్ధం చెప్పారా? నిజమే చెప్పారు. అది నిజం, అది సత్యం, ఉన్నమాట. అయితే దేవుడు ఏం చెప్తున్నాడు? వీళ్ళు ఏం చెప్పారంట? ఈవిల్ రిపోర్ట్. దే గేవ్ అన్ ఈవిల్ రిపోర్ట్. అందుకే నీతిమంతుడు ఎలా జీవిస్తాడంట? విశ్వాసులు ఏ భాష మాట్లాడాలా? విశ్వాసుల భాష. మన దేవుడు లేని వాటిని ఉన్నవాటిగా పిలిచేవాడు. నీవు కూడా లేని వాటిని నీవు నీ సామర్థ్యం చొప్పున మాట్లాడకూడదు. ఎవరి సామర్థ్యం చొప్పున మాట్లాడాలా? దేవుడు నీకు వాగ్దానం ఇచ్చాడా లేదా? అంటే దేవుడు నీతో ఉండి కూడా నీకు వాగ్దానం ఇచ్చి గ్యారంటీ ఇచ్చిన నువ్వు ఆయన మాట పలకట్లేదు అంటే ఏ సమాచారం మాట్లాడుతున్నట్టు? చెడ్డ సమాచారం. యు టాకింగ్ ఎన్ ఈవిల్ రిపోర్ట్. దిస్ ఇస్ వాట్ గాడ్ ఇస్ టెల్లింగ్. చెడ్డ సమాచారము చెప్పి, చదవండి. ఇశ్రాయేలీయులతో చెడ్డ సమాచారము చెప్పి, మేము సంచరించి చూచిన దేశము తన నివాసులను భక్షించు దేశము. మేము చూచిన దేశము తన నివాసులను భక్షించు దేశము. దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు. అక్కడ నెఫీలీయుల సంబంధులైన అనాకు వంశపు నెఫీలీయులను చూచితిమి. మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, వారి దృష్టికి అట్లే ఉంటిమి అనిరి. మా దృష్టికి ఎలా ఉన్నామంట? మిడతలు. వాళ్ళ దృష్టికి మేము ఎలా ఉన్నామంట? మిడతలు. ఇమాజినేషన్. పక్కన చెప్పండి, నీ తలంపులు ఏంటంట అని అడగండి. వాట్ ఈజ్ యువర్ ఇమాజినేషన్? వాట్ ఈజ్ యువర్ లైఫ్? ఏంటి నీ తలంపులు? ఏంటి వాట్ ఈజ్ యువర్ థింకింగ్? ఏంటి మీ తలంపులు? మా దృష్టికి మేము మిడతల వల్లే ఉన్నాము, వారి దృష్టికి ఏళ్ళెవరు డిసైడ్ చేయడానికి? మా దృష్టికి అలాగే ఉన్నాము, వారి దృష్టికి మేము అలాగే ఉన్నాము, మిడతలే. మనం ఏం చేస్తాం? ఇది సీ ద కైండ్ ఆఫ్ హారబుల్నెస్. సంఖ్యాకాండము 14వ అధ్యాయం 1వ వచనం చదువుతాం, మీకు తెలుస్తుంది స్టోరీ. అప్పుడు ఆ సర్వ సమాజము ఎలుగెత్తి కేకలు వేసెను, ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చి. జనాలు కాలేబు మాట విన్నారా, ఏళ్ళ మాట విన్నారా? మిగిలిన వాళ్ళు మాట విన్నారు. అందుకే చాలా మంది అద్భుతాలు ఉన్నాయనే వాళ్ళు కొంతమంది అంటే అద్భుతాలు లేవని వినేవాళ్ళు ఎక్కువ మంది అంటారు. దేవుడు ఉన్నాడు అని కొంతమంది భూమి మీద ఉంటే, కొంతమంది దేవుడు లేడు అని ఉండే నాస్తికులు ఉన్నారు. ఇక్కడ కాలేబు మాట వినట్లే, మిగిలిన వారి మాట విన్నారు. మానవుడి కంట నెగిటివ్ మాట త్వరగా వింటాడంట, పాజిటివ్ మాట వినడు. విశ్వాసము గల మాట త్వరగా వినలేడు, చెడ్డ మాట బాగా వింటాడు. చెడ్డ సమాచారం విని దాని మూలంగా ఎక్కువ బాధపడతాడు. మంచి సమాచారం విశ్వాసానికి కష్టపడాలి, అది కూడా వింటాడు కానీ కొంచెం కష్టపడాలి. చదవమ్మా. మరియు ఇశ్రాయేలీయులందరూ మోషే అహరోనులపైని సణుగుకొనిరి. ఆ సర్వ సమాజము, అయ్యో ఐగుప్తులో మేమేల చావలేదు, ఈ అరణ్యమందు మేమేల చావలేదు,
మేము కత్తివాత పడినట్లు యెహోవా మమ్మను ఈ దేశంలోనికి ఏల తీసుకొని వచ్చెను. మా భార్యలు మా పిల్లలు కొల్లపోవుదురు. తిరిగి ఐగుప్తుకు వెళ్ళుట మాకు మేలు కాదా అని వారితో అనిరి. దేవుడు నాకు ఎలాంటి పిల్లల్ని ఇచ్చాడు, ఎలాంటి అత్తగారిని ఇచ్చాడు, ఈ ఉద్యోగం ఇచ్చాడు, ఏళ్ళింట్లో పుట్టాను, నాకు అన్ని నష్టజాతకం, నాకు అన్ని కష్టాలే, దేవుడు అంతా ఇలాగే చేశాడు, అంతా దేవుడే దేవుడే దేవుడే. ఇది ఎవరి తలంపులు? అక్కడ చెప్పండి సిస్టర్, నీ తలంపులేనండి. ఈ మంచి సమాచారమా చెడ్డ సమాచారమా? ఈ మంచి తలంపులా చెడ్డ తలంపులా? చెడ్డ ఉన్నది ఉన్నట్టే, కరెక్టే. మీ నాన్న ఇబ్బంది పెట్టాడు, తాగి తల్లిని కొట్టేవాడు, పిల్లల్ని ఇబ్బంది పెట్టాడు, అప్పుల పాలు అయిపోయారు, వాళ్ళు విడిపోయారు, కష్టాలు అయిపోయాయి. ఆల్ దిస్ ప్రాబ్లమ్స్ పైల్డ్ అప్. వాట్ ఈస్ యువర్ థింకింగ్? ఈ రోగం వచ్చేసింది, ఇక మరణకరమైన వ్యాధి, ఇది తగ్గదు, ఇది జీవితకాలం ఉండే వ్యాధి. లోకమంతా ఎకానమీ పడిపోయింది, వీసాలు ఇవ్వట్లే, మార్కెట్లో ఉద్యోగాలు లేవు. చదవండి. వారు మనము నాయకుని ఒకని నియమించుకుని ఐగుప్తునకు తిరిగి వెళ్ళుదమని ఒకనితో ఒకడు చెప్పుకొనగా మోషే అహరోనులు ఇశ్రాయేలీయుల సర్వ సమాజం ఎదుట సాగిలపడిరి. అప్పుడు దేశమును సంచరించి చూచిన వారిలో ఉండిన నూను కుమారుడగు యెహోషువయు యెఫున్నె కుమారుడగు కాలేబును బట్టలు చింపుకొని ఇశ్రాయేలీయుల సర్వ సమాజముతో, మేము సంచరించి చూచిన దేశము మిక్కిలి మంచి దేశము. యెహోవా మన యందు ఆనందించిన యెడల ఆ దేశములో మనలను చేర్చి దానిని మనకిచ్చెను. అది పాలు తేనెలు ప్రవహించే దేశం. ఈ రెండు ఇప్పుడు మాట్లాడుతున్న డైలాగులు ఎవరివి? కాలేబు, జాషువా. అది 10 మంది డైలాగు, ఇక్కడేమో 2 డైలాగ్. ఇంతకుముందు కాలేబు మాట్లాడాడు, విన్నారా? వినలే. ఇప్పుడు ఎవరు మాట్లాడుతున్నారు? జాషువా మాట్లాడుతున్నాడు. చూద్దాం, ఇద్దరు మళ్ళా మాట్లాడుతున్నారు, చూద్దాం. మెట్టుకు మీరు యెహోవా మీద తిరుగుబడకుడి, ఆ దేశ ప్రజలకు భయపడకుడి, వారు మనకు ఆహారమగుదురు. ఆగండి, వాళ్ళు ఏం చేశారు? వారి దృష్టికి మేము మిడతలో, మా దృష్టికి కూడా మేము మిడతలో. ఇది కరెక్ట్ డైలాగ్. వారి దృష్టికి మిడతలాగా ఉన్నాం, మా దృష్టికి మిడతలు. ఇదేంటి? దిస్ ఈస్ దేర్ ఇమాజినేషన్. ఇమాజినేషన్ అనండి ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు, తెలుగు వచ్చిన వాళ్ళు తలంపులు అనండి. ఇది వారి తలంపు. మనము చూసేదాన్ని బట్టి మన తలంపులు తలంచుకుంటాం అన్నమాట. ఇమాజినేషన్. చదవండి. వారు మనకు ఏమవుతారంట? ఆహారం అవుతారు. ఆ మనిషి ఇంత, నువ్వెంత, నువ్వు వాళ్ళు తినేస్తావా? వాళ్ళు మనకు ఆహారమా అంటే ఏంటి? సింహానికి గొర్రెపిల్ల చూస్తే ఎలా చూస్తుంది? అమ్మో గొర్రెపిల్ల పారిపోతుందా? ఆహారం పద అని వెళ్తుంది. ఎ లయన్ సీస్ దట్ యాజ్ ఎ ఫుడ్. అంటే ఇక్కడ యెహోషువ ఎలా చూసుకుంటున్నాడు తన తలంపుని? ఎలా చూసుకుంటున్నాడు? వారు మనకి, ఇక్కడ యెహోషువ దృష్టిలో ఎవరు బలవంతులు? వారా యెహోషువ? యెహోషువ బలవంతులు. చూసారా? ఇమాజినేషన్, తలంపులు. చదవమ్మా. వారు మనకు ఆహారమగుదురు, వారి నీడ వారి మీద నుండి తొలగిపోయాను. యెహోవా మనకు తోడై ఉన్నాడు, వారికి భయపడకుడు అనిరి. ఆ సర్వ సమాజము వారిని రాళ్లతో కొట్టి చంపవలెననగా. ఆగండి, ఇంతకీ వాళ్ళు ఏ మాట అన్నారు? చెడ్డ సమాచారం విన్నారా? ఉన్న మాట ఉన్నట్టుగా విన్నారా? ఉన్న మాట ఉన్నట్టుగా చెప్తే దేవుడు ఏమంటున్నాడు? దాన్ని చెడ్డ సమాచారం అంటున్నాడు. అంటే దేవుడు ఏం చెప్తున్నాడు? నన్ను ఆధారము చేసుకొని నీ జీవితంలో నిర్ణయాలు తీసుకో, నన్ను ఆధారము చేసుకొని నీ తలంపులను మార్చుకో, నా ప్రకారము నేను నీకు ఏం చెప్పాను దాని ప్రకారము నీవు బలం తెచ్చుకో. నువ్వు ఐగుప్తుకి వెళ్ళిపోదాం అనుకుంటున్నావు. చదవండి. ప్రత్యక్షపు గుడారములో యెహోవా మహిమ ఇశ్రాయేలీయులకు అందరికీ కనబడెను. యెహోవా, ఎన్నాళ్ల వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యం చేయుదురు? ఎన్నాళ్ల వరకు నేను వారి మధ్యను చేసిన సూచక క్రియలన్నిటినీ చూచి నన్ను నమ్మకయందురు? అంటే దేవుడు ఏం కోరుకుంటున్నాడు అంటే, ఈ వాక్యాన్ని తీసుకొని నీ తలంపులను ఏం చేయాలంట? పడద్రోయాలంట. నాకు ఇంతే, నా పరిస్థితి, నేను మారదు, నా పరిస్థితి మారదు, నా జీవితం మారదు, ఇంతే, ఈ లోకం ఇంతే, వాడు మోసం చేశాడు, వీడిలా చేశాడు, వాడిలా చేశాడు, దేవుడు నాతో ఉన్నాడు అని అనుకుని నీ తలంపులు మారితే నువ్వు ఆశీర్వదించబడిపోతావు. ఈరోజు ఏంటంటే దేవునికి వ్యతిరేకమైన సాధారణమైన నిజమైన తలంపులను ఏం చేయాలంట? పడద్రోయాలి. అందుకే నహూములో చెప్తున్నాడు 1:9, యెహోవాను గూర్చి మీ దురాలోచన ఏమి? యెహోవాను గురించి మీ దురాలోచన ఏమి? దేవుడు ఎందుకు ఇచ్చాడు నాకు? ఇక నా జీవితం అంతా ఇంతే, ఇక నా జీవితం అంతా అప్పులే, నాకు ఉద్యోగం లేదు, నాకు చదువు లేదు, నా జీవితం అంతా ఇంతే, నా జీవితం అంతా బాధలే, జీవితం అంతా కష్టాలే,
ఇంకెంతకాలం అనుభవించినంతకాలం అనుభవించి ప్రాణం పైకి పోయిద్ది అంతే. పరలోకం వెళ్ళాలి, తర్వాత పరలోకం వెళ్ళిన తర్వాతే శాంతి. ఈ భూమి మీద నాకు శాంతి లేదు, ఈ భూమి మీద అన్నీ బాధలే అంటున్నాడు. అంటే ఇక ఇది అలాగే ఉంటుంది, జీవితం అంతా ఇంతే, ఈ బాధ అంతా ఇంతే, ఈ రోగాలన్నీ ఇంతే, ఈ అప్పులన్నీ ఇంతే, ఈ జనాలు మారరు, ఎవరో మారరు, ఇంతే అనుకుంటే అది ఏ ఆలోచన అంట? ఏ ఆలోచన అంట? దేవుడు ఏమంటున్నాడో తెలుసా? యెహోవాను గురించి మీ దురాలోచన ఏమి? బాధ రెండవ మారు రాకుండా ఆయన దాన్ని ఏం చేస్తాడంట? బొత్తి అసలు ఆ బాధ ఉన్నట్టు కూడా లేకుండా చేయగలడంట దేవుడు. వా, ఇంత అనుభవించావా అన్నట్టు తీసేస్తాడంట. అది ఎంతకాలం ఉన్నా. నహూము 1:9, అనేక మంది తాత ముత్తాతల నుంచి మీ జీవితం అంతా పడుతున్న బాధలకు అంతము కలుగజేస్తారు. ఎంతమంది దీన్ని ఆలోచిస్తారు? దీనికి వ్యతిరేకమైన ప్రతి తలంపును ఏం చేయాలంట? 2 కొరింథీలో పడద్రోయాలంట. Cast it down, that imagination. Casting down imagination. రేట్లు పెరిగిపోయాయి, మార్కెట్లో ఉద్యోగాలు లేవు, ఇలాగా అలాగా కష్టం, అది ఇది తలంపులు, ఇమాజినేషన్. దేవుడు అందుకే ఒక మాట ఇస్తాడు నీకు. He will give a word. You need to take it. ఈరోజు మీ వితర్కములను దుర్గములను పడద్రోయాలి. కీర్తనలు 72:16. దేశములోను పర్వత శిఖరముల మీదను సస్య సమృద్ధి కలుగును, దాని పంట లెబానోను వృక్షముల వలె తాండవమాడుచుండును, నేల మీద పచ్చిక వలె పట్టణస్థులు తేజరిల్లుదురు. నీ దానిని నేను ఎలా చేస్తాను? గడ్డి వలె చేస్తాను. అలాగే నీకు కూడా వాగ్దానం ఎప్పుడైతే పొందుకొని నీ తలంపును మారుస్తాదో నీ జీవితం అంతా తలంపు ప్రకారమే జరుగుతుంది. నువ్వు చదువుకోలేదా? చదువుకున్న వాడికంటే 100 రెట్లు నీవు నెలకు సంపాదించాలనుకుంటున్నావా? ఆ తలంపు కనుక ఉంటే ఆ చదువుకున్న వాడికంటే 100 రెట్లు నువ్వు సంపాదిస్తావు నెలకి. దాస్. కానీ నీ తలంపులేంటి? అదనమాట. అవి పడద్రోయాలి. యా, కరెక్ట్, యువర్ గుడ్. బాధ రెండవ మారు రాకుండా చేయగలడంట. ఈరోజు నీవు పడుతున్న బాధ రెండవ మారు రాకూడదనే తలంపులు ఎంతమంది కొంటున్నాయి? ఇప్పుడు బాధ జీవితాంతం వస్తుందా? దేవుడు చెప్తాడు. నా గురించి ఏం ఆలోచిస్తున్నారు మీరు? ఏదైనా లైఫ్ టైం ఉంటుందా ఆ సమస్యలు? జీవితాంతం అద్దిల్లే ఉంటుంది అనుకుంటున్నారా? జీవితాంతం మోకాళ్ళ నొప్పిలో ఉన్నాయి అనుకుంటున్నారా? జీవితాంతం కడుపులో నొప్ప, జీవితాంతం సైనస్ మైగ్రేన్, జీవితాంతం పడతారా? జీవితాంతం ఎలర్జీయా? జీవితాంతం ఆస్తమా? జీవితాంతం ఈ బలహీనతతోటే ఉంటానా? ఇక జీవితాంతం ఈ పిల్లలు లేకుండానే ఉంటానా? సో బాధ రెండవ మారు రాకుండా చేయగలడంట దేవుడు. ఎవరైతే ఇప్పుడు దాకా నువ్వు బాధపడుతున్న బాధ రెండవ మారు రాకూడదు అని నువ్వు ఆలోచించుకుంటున్నావా? యెహోవాను గురించి మంచి తలంపు తలంచుతున్నావు నువ్వు. ఏ తలంపు? మంచి తలంపు. లేదు ఇంతే, అలాగే గుడికొచ్చి అలాగే ప్రార్థన చేసి బైబిల్ చదువుకొని ఏకివ్వించి వెళ్ళిపోతున్నావా? యెహోవా పట్ల ఏ ఆలోచన ఉంది నీకు? దురాలోచన. ఎన్ని సంబంధాలు వచ్చాయి, ఒక్కటి ఫిక్స్ అవ్వట్లేదు. నీకు తెలియదు, ఎదురు కట్నం ఇచ్చేవాళ్ళు అక్కడ వెయిటింగ్లో ఉన్నారు 100 మంది. నువ్వు తలంపు మారితే ఆ లైన్ కట్టడానికి రెడీగా ఉన్నారు. ఏం మారాలా? తలంపు మారాలా. ఇఫ్ యూ థింక్, పేతురు రాత్రంతా వేసాడు, వాళ్ళ ఏసీ 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 ఇంకోసారి ఏంటి? నేను కాక మొన్న వచ్చాడు, నేను ఇక్కడ ఎంతకాలం నుంచి ఉన్నాను, రాత్రి అంతా పట్ట ఈరోజు ఏమంటే వేసేస్తాడా? అయినా నీ మాట చొప్పున వేస్తున్నాను. దేవుడు ఏదైనా చెప్పాడంటే అది ఎంతకాలం నుంచి నీ జీవితంలో నువ్వు అనుభవిస్తున్న బాధ అది రెండవ మారు రాకుండా చేయగలడు. God can stop it. God can stop it. That's why you need to be built up in faith. You need to ask God like this. యెహోవా పట్ల నీ తలంపులేంటి? అబ్రహాం అంటున్నాడు, అయిపోయింది నా మ్యాటర్, క్లోజ్, ఇంకేముంది, ఇంకేం లేదు అంటాడు. యెహోవా పట్ల అబ్రహామా నీ దురాలోచన ఏంటి? ఏం దురాలోచన? అందరు ముసలి వాళ్ళు 90 ఏళ్ళు 8 ఏళ్ళు ఎవరైనా పుట్టారా? భూమి పుట్టినది మొదలుకొని ఇలాంటి తిన్నావా నువ్వు? తినలేదు కదా, మరి నాకు ఎలా పుడతారు? యెహోవా పట్ల ఈ దురాలోచన ఏమి? భూమి మీద ఎవరికి జరగలేదా? నీకు జరుగుతుంది నీవు ఆలోచిస్తే. సీ దాట్ నౌ. వితర్కములను, క్రీస్తుకు వ్యతిరేకమైన తలంపులను ఏం చేయాలంట? పడద్రోయట. కాస్టింగ్ డౌన్ ఇమాజినేషన్స్. ఎంతమంది ఒకటి దాన్ని నేను పడద్రోయాలనుకుంటున్నారు? తలంపులు తిప్పండి ఒకసారి, తలంపులు. నాకు షుగర్ తగ్గిపోతుంది. ఎంతమంది నేను మందుల నుంచి బయటకు వచ్చేయాలా, స్లీపింగ్ టాబ్లెట్ల నుంచి బయటకు వచ్చేయాలా, అప్పుల నుంచి బయటకు వచ్చేయాలా?
ఈ కుట్టుతున్న నుంచి బయటకు వచ్చేయాలా, ఈ కష్టాల నుంచి బయటకు వచ్చేయాలా. ఈ తలంపులు ఎంతమంది ఒకసారి ఊహించుకోండి. నీవు డబ్బులు ఇస్తున్నట్టు, ఇల్లు కట్టుకుంటున్నట్టు, రిజిస్ట్రేషన్ అవుతున్నట్టు, అప్పుడుకి అప్పంతా తీర్చేసినట్టు తలంపులు చూడండి. వాళ్ళేమో వారి దృష్టిలో మేము మిడతల వల్లే ఉన్నాము, మా దృష్టిలో మిడతలు. కానీ యెహోషువ ఏమంటున్నాడు? వారు మాకు ఆహారము. వారు మాకేంటంట? ఆహారం. నా భర్త మారతాడు, నా భర్త తాగుడు మానేస్తాడు. ఊహించుకో. తలంపులు మంచి ఉద్యోగము దేవుడు నీకు ఇస్తాడు. నా దేవునికి సాధ్యము. నన్ను బట్టి ఆలోచించుకో. నీ తలంపులు కరెక్టే, కానీ అవి నా దృష్టిలో చెడ్డవి. వాట్ యువర్ థింకింగ్ ఈజ్ ఈవిల్ అబౌట్ యువర్ హస్బెండ్, యువర్ ఫ్యామిలీ, యువర్ జాబ్. ఈ సిటీలో ఎక్కడ జాబులు లేవు, నేను అమెరికా వెళ్ళిపోవాలి. ఎందుకు? సిటీలోనే ఉన్నాయి. నీకు 100 జాబులు ఇస్తాడు దేవుడు. ఎవరికి పెళ్ళిళ్ళు అవ్వట్లేదు, నాకు అవ్వట్లేదు. మా అమ్మ నాన్న దగ్గర డబ్బులు లేవు, కట్నం లేదు, కాబట్టి నాకు పెళ్ళి అవ్వదు, నేను ఇంతే. నో. తలంపులు. ఆలోచించుకోండి. యెహోషువ అంటున్నాడు వారు మాకు ఆహారము. కాలేబు అంటాడు మనము నిశ్చయముగా నెగ్గుతాం అంటున్నాడు. మిగిలిన వాళ్ళేమో మా దృష్టికి మేము మిడతలము, వారి దృష్టికి మిడతలము, మా పని అయిపోయింది, మేము చచ్చిపోతాం, లేకపోతే వెనక్కి వెళ్ళిపోతాం, పదండ్రా అని రాళ్ళతో కూడా చంపడానికి రెడీ అయిపోయారు. చూసారా? అంటే సామర్థ్యం ఉన్నా మనం వాడుకోవాలంటే ఏం చేయాలి? వాటి గురించి ఆలోచించాలా. దేవుని యొక్క సామర్థ్యము నీ జీవితంలో పని చేయాలంటే ఆ వితర్కములను, తలంపులను పడద్రోసి వాక్యానుసారంగా నా దేవునికి సాధ్యము అని ఆలోచించుకో. యు నీడ్ టు థింక్ అబౌట్ ఇట్ అండ్ టాక్ అబౌట్ ఇట్ అండ్ మూవ్ అబౌట్ ఇట్. అందుకే ఈ వాక్యం విన్నప్పుడు తలంపులు మారాలంట. ఇట్ షుడ్ చేంజ్. నీ తలంపుల్ని ఆపడం వాడి వల్ల కాదు, నీ బుర్రలోకి దూరలేడు. నీ తలంపుల్ని ఆపకపోతే నిన్ను ఆపలేరు. యు సీ దట్ నౌ. If they cannot stop your thoughts, they cannot. సైతానుడు ఏం చేయలేడు. నా భర్త మారతాడు, నా ఆర్థిక పరిస్థితి బాగుపడుతుంది, నా షుగర్ నార్మల్ వస్తుంది అని నువ్వు ఆలోచించుకుంటే అది నార్మల్ రావాల్సిందే. ఎవరైతే ఈరోజు మీ తలంపులు మార్చుకుంటున్నారో ఎవరేం చేయలేరు మిమ్మల్ని. ద డెవిల్ కెనాట్ హ్యాండిల్ యూ. అందుకనే సైతానుడు ఒకవేళ మీ జీవితంలో పనిచేయాలన్నా దేని ద్వారా పనిచేస్తాడు? తలంపులు. దేవుడు పనిచేయాలన్నా ఎలా పనిచేస్తాడు? తలంపులు. ఇప్పుడు దాకా జీవితంలో పరిస్థితి మారని వాళ్ళకి ఈ వాక్యం తర్వాత మీ పరిస్థితి మారిపోతుంది. ఆఫ్టర్ దిస్ సిచ్యువేషన్ విల్ చేంజ్. ద ఓన్లీ చేంజ్ దట్ ఈస్ గ్యారంటీడ్ ఈస్ ద చేంజ్ ఆఫ్ ద థాట్స్. ఏదైనా వాగ్దానం పట్టుకో, ఇది సాధ్యమను ఏమంటాడంటే యేసయ్య ఆమేన్, అది లోపడుతుంది. నా కాళ్ళు నొప్పులు తట్టుకోలేకపోతున్నా, అయ్యా నా కాళ్ళను లేడి కాళ్ళు వలే చేయను ఆయన. ఇది నాకు నచ్చింది తలంపు, ఇది నాకు లోపడుతుంది. ఇప్పుడు దాకా జీవితంలో పరిస్థితి మారని వాళ్ళకి ఈ వాక్యం తర్వాత మీ పరిస్థితి మారిపోతుంది. ఆఫ్టర్ దిస్ సిచ్యువేషన్ విల్ చేంజ్. ద ఓన్లీ చేంజ్ దట్ ఈస్ గ్యారంటీడ్ ఈస్ ద చేంజ్ ఆఫ్ ద థాట్స్. యేసయ్యా ఇదిగో ఎక్కడెక్కడ ఎవరెవరు క్యాన్సర్తో బాధపడుతున్నారు, ఎయిడ్స్తో బాధపడుతున్నారు, ఇదిగో సృష్టి అంతా నీదే. ఏ ఏ ప్రాంతంలో ఎక్కడెక్కడ ఎవరు ఆస్తమాతో బాధపడుతున్నారు, ఇస్నోఫీలియాతో బాధపడుతున్నారు, తలనొప్పితో బాధపడుతున్నారు, అప్పులతో బాధపడుతున్నారు, రోగాలతో బాధపడుతున్నారు, దురలవాట్లతో బాధపడుతున్నారు, చెడు వ్యసనాలతో బాధపడుతున్నారు, ఇరుగు పొరుగు వారితో బాధపడుతున్నారు. ఇదిగో బాధ రెండవ మారు రాకుండా దాన్ని బొత్తిగా నివారణ చేయగల దేవుడు. నన్ను బాధ పెట్టే శత్రువు కంట నన్ను బలముగా చేస్తానని వాగ్దానం ఇచ్చావు నా దేవా. బలము మాది కాదు, మీది. సిలువలో నువ్వు ఇచ్చిన ఆ సామర్థ్యం ప్రకారం ఈరోజు వారు ఇంటికి భయంతో వెళ్ళరు, ధైర్యముతో దాన్ని మేము తొక్కేస్తామని సింహము వలె, రాజు వలె వెళ్ళి వచ్చే వారం కల్లా సాక్ష్యాలతో వారు బలవంతుగా వెళ్ళి బలమైన సాక్ష్యాలతో వచ్చును గాక.